ఆత్మ పరీక్ష ఈ లెంట్ టైంలో మనకి ఆత్మ పరీక్ష చేసుకోవాలి. అందుకని పరిశుద్ధ దేవుడు పరిపూర్ణ దేవుడు. కాబట్టి మిమ్ము పిలిచిన దేవుడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. మిమ్ము పిలిచిన దేవుడు ఎటువంటి పరలోక తండ్రి పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణుడు. ప్రైజ్ లార్డ్. పరిపూర్ణురాలు, పరిపూర్ణుడు అంటే అర్థం సంపూర్ణ విశ్వాసంతో జీవించేవాడు. అందుకే సంపూర్ణ విశ్వాసంతో జీవించడానికి యేసుప్రభు మనకి చూపించింది ఏంటంటే శిలువ మరణం. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయంలో అంటున్నాడు, దేవుడు ఎలాగా పరిపూర్ణత చూపించాడు, ఆయన పరిశుద్ధుడు. అందుకే అంటున్నాడు రోమా 5:8-9 వచనాలు. 8 చదువుదాం. కానీ మనము పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై దేవుడు మనపై తనకున్న ప్రేమను అది. కాబట్టి తండ్రి తన కుమారుడు మరణించాడంటే మన మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్తున్నాడు. ఆయన మరణించినప్పుడు ఏది మామూలుగా మరణం కాదుగా. ఎటువంటి మరణం? శిలువ మరణం. ప్రైజ్ లార్డ్. శిలువ మరణం మామూలు మరణం కాదు. ఎంతోమంది జబ్బు వచ్చి బలహీనత చనిపోయి ఉంటారు, యాక్సిడెంట్లు ఉంటారు, ప్రమాదాలు ఏవో జరుగుతూ కావాలని కూడా చచ్చిపోయిన కూడా ఉన్నారు. కొంతమంది బండికి తలకాయ పెట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కిరోసిన్ కూడా చచ్చిపోయిన ఉన్నారు, కొంతమంది కాళ్ళు దూకేసిన వాళ్ళు ఉన్నారు, కొంత కావాలని కూడా వాహనానికి చనిపోయిన ఉన్నారు. కానీ ఇది మామూలు మరణం, ఒక్కొక్కరు కోరుకునేది. కానీ ఇక్కడ మన యేసుప్రభు మరణం అది కాదు, అది చాలా విలువైన మరణం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 5-6 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయంలో 5-6 వచనాలు. క్రీస్తు యేసునందు ఈ మనస్తత్వమని మీ మధ్య ఉండనిమ్ము. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను, దేవునితో సమానత్వమని ఇది గ్రహింపవలసిన విషయం. కానీ ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకుని సేవక రూపము దాల్చి మానవ మాతృగా జన్మించను. కాబట్టి ఆయన రిక్తునిగా తగ్గించుకున్నాడు. అది పవర్ తగ్గించుకుని మనుషుల్లోకి వచ్చాడు ఆయన. అది అంటే ఆయన శిలువ మరణం చేత మనకి దేవుడు మనకి ఆయన కృప దయచేశాడు. అందుకని యేసు ప్రభు తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ, పితా, పుత్ర, పవిత్ర ఈక్వల్ పవర్. కాబట్టి నా తండ్రి దగ్గర అంత హోదా ఉందని ఎప్పుడు కూడా యేసు ప్రభు అతిశయపడలేదు, గర్వపడలేదు, అహంకారం చూపించలేదు. ఆయన ధీరుడిగా వచ్చాడు. కన్య గర్భంగా పుట్టిన క్రీస్తు. ఆయన షార్ప్ మైండ్, అందరి మాట విన్నవాడు. ఆయన బోధించినప్పుడు, ఆయన అద్భుతాలు చేసినప్పుడు మనుషులు గ్రహించడానికి, జ్ఞానోదయం కలగడానికి చాలా సందర్భాలు ఆయన అద్భుతం చేశాడు. ఎందుకు అద్భుతం చేయాలని? కనువిప్పు కలగటానికి. ఇప్పుడు కూడా అంతే కదా, ఏదో అద్భుతం జరుగుతుంటే అక్కడంతా అటు పెరుగుతున్నారు, ఎక్కడంటే ఇటు పెరుగుతున్నారు, అంతా కూడా ఏం కనపడదు. అందుకే నీవు ఎక్కడ ఉన్నావు విశ్వాసంతో నీ దగ్గరికి దేవుడు వస్తాడు. నీవు నమ్మకం, విశ్వాసం ఉంటే నిన్నే దేవుడు ఎన్నుకుంటాడు. ప్రైజ్ లార్డ్. దావీదుని ఎన్నుకున్నట్టే నిన్ను ఎన్నుకుంటాడు. అదే జక్కయ్య మరి చూసి మేడి చెట్టు మీద కూర్చున్నాడు చూడాలని, కానీ జక్కయ్య దగ్గరికి వచ్చాడు లేదా? నీ భక్తి, నీ విశ్వాసం, నమ్మకం గట్టిదైతే, బలమైనదైతే నీ విన్న చాటుని అక్కడ స్ట్రాంగ్గా నీ విశ్వాసం ఉంటే అక్కడికే వస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి 7:24, ఈ నా మాటలు ఆలకించి పాటించేవాడు, నా బోధనలు ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన అది. కాబట్టి బుద్ధిమంతుడు ఎవరంటే రాతి ఇల్లు, రాతిపైన కొండ మీద కట్టిన ఇల్లులాగా ఉండాలట. అంటే యేసు ప్రభు మనకి పునాది. ఆ పునాది పైన మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. అందుకని ఆయనతో మనం ఆ రాతి పునాది, కీజ్ స్ట్రాంగ్, జీసస్ క్రైస్ట్ స్ట్రాంగ్. అందుకే యేసు ప్రభు అన్నిటిని కూడా జయించాడు. లోకాన్ని, శాపాన్ని, పాపాన్ని, మరణాన్ని, సర్వ అధికారులు కూడా జయించి అనుకున్నట్టు నేను సజీవుడిగా లేచాడు. చెప్పబట్టండి. ఆయన చాలా ఎన్నుకున్నాడు. ఆ ఎన్నిక చేయబడిన ప్రతిదాన్ని కూడా స్టెప్ బై స్టెప్ అన్నిటి కూడా ఎదుర్కొంటూ వచ్చాడు. అందుకే అంటాడు పునీత పౌలు తన 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 55 15వ అధ్యాయం 55లో చెప్తున్నాడు. ఏమని?
మృత్యువా నీ విజయం ఎక్కడా? ఓ మృత్యువా బాధ కలిగింపగలిగిన నీ ముళ్ళెక్కడా? ఓ మృత్యువా. చూసారా, ఆది నుండి మనిషి భయపడింది దేనికంటే? మృత్యువే. చూడు, ఎక్కడో చస్తావు అంటే భయపడిపోతారు. డాక్టర్ గారు కూడా ఏమో చెప్పలేమమ్మా అంటే, రాజమండ్రిలో ఒక ఎలాగ ముందు చచ్చిపోతాడు, ముందే చచ్చిపోతాడు ఆమె. డాక్టర్ నాడి పెట్టుకుని నేను పర్లేదమ్మా, నేను కాకినాడ రాత్రి వైజాగ్ రాత్రి అంటే వెళ్తారు. కానీ చనిపోతాడని డాక్టర్ తెలుసు. ఎందుకంటే బీటింగ్ సిస్టమ్ ఆయనకి అర్థం కావద్దు కాబట్టి సత్య సరిపోవచ్చు, బతికిది బతకవచ్చు. ఏదైనా నా మీదకి రాకుండా ఆయన కాస్త తెలివితేటలు ఉపయోగిస్తారు. అందుకే కాబట్టి దేవుని కృపలేదే, దేవునికి శక్తి లేదంటే మనం ఆయుష్ ఆరోగ్యంగా బ్రతికి కట్టలేము. ఆయన దయ, ఆయన కృపే. అందుకే నాడు డాక్టర్స్ ఆఫ్ డాక్టర్, వైద్యునికే వైద్యుడు. చూడండి, మరి ఒక్కొక్క డాక్టర్ ఒక దానికి, ముక్కు గొంతుకి చెవి ఒక డాక్టర్, అమ్మా నరాలకు ఒక డాక్టర్, మెదడుకు ఒక డాక్టర్, స్కిన్కు డాక్టర్, ఇవన్నీ చూస్తున్నాం మనం. కానీ యేసు ప్రభు ఒక డాక్టరే ప్రపంచానికి. చప్పలు పట్టండి. కాబట్టి ఆయన ఒక డాక్టర్ గారు బ్లడ్ ఎక్కించాలనుకో, ఏ గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్కి రాస్తాడు, ఇదిగో ఈ వ్యక్తికి ఈ గ్రూపు పలా చోట, ఆ గ్రూప్ తీసుకొస్తే కానీ ఆ మనిషికి ఎక్కదు. కానీ సాధ్యమైనంత వరకు ఓ గ్రూప్ ఉండేవాళ్ళు అదృష్టవంతులు. ఓ గ్రూపు అందరికీ సరిపోతుంది. చప్పలు కొట్టండి. కాబట్టి ఆ ప్రభు యొక్క బ్లడ్ రక్తం గ్రూప్ ఏంటంటే ఎల్ గ్రూప్. మనుషులు కూడా ఏంటి? ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు, ఏబి గ్రూపు. కానీ యేసు ప్రభుకు డిఫరెన్స్ బ్లడ్ అన్నమాట. అంటే యేసుక్రీస్తు రక్తము లవ్, LOVE, అందరికీ సరిపడ, ప్రపంచ ప్రజలందరికీ సరిపడిన బ్లడ్ యేసు ప్రభుదే. ప్రైజ్ లార్డ్. ఆయన పాపం లేనివాడు. అందుకే పేతురు గారు చెప్పినట్టు మాట, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచించబడ్డారు, కడగబడ్డారు. అందుకని యేసు ప్రభు కన్య గర్భం నుండి పరిశుద్ధాత్మ ప్రభావంతో జన్మించిన దేవుడు ప్రభు. ఆ పరిశుద్ధాల గర్భం ధరించిన మరియ తల్లి గర్భం ధరించినట్టు క్రీస్తు పరిశుద్ధుడు. అందుకే నాడు కొన్ని ఫొటోస్ చూపిస్తాం, యేసు ప్రభు పక్కన, మరియం గారు పక్కన. వీళ్ళిద్దరికంటే ఎవరు ఎక్కువ కాదు. యేసు ప్రభు మన కొరకు చనిపోయి తిరిగేసి ఇంకెవరిని యాడ్ చేసినా కదా అది యాడ్ అవ్వదు, అది కలిసేది కాదు. కాబట్టి మన నమ్మకం, విశ్వాసం ఏదో ఎదర సాగిపోదు. కాబట్టి యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. మిగతా వరకు మన కొరకు చనిపోయి తిరిగి లేవలేదు కదా. అందుకే నీ కాన్సెప్ట్ అంతకు జీసస్ క్రైస్ట్ ఉంది. అందుకని మన చర్చిలో యేసు ప్రభు క్రాస్ ఉంటుంది. ఎందుకు క్రాస్ ఉంటుంది? అందరికీ టు ద ఛాన్స్, అందరికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. చూడొక్కసారి యెషయా గ్రంథంలో 65:2 అందరూ తెలుసుకోవటానికి, ఆయన ప్రేమ తెలుసుకోవడానికి ఆయన శిలువ పైన ఆహ్వానిస్తున్నాడు. 65:2 నేను నిరంతరము చేతులు చాచి ఈ ప్రజలను చెంతకు ఆహ్వానించుంటిని, కాని వారు మొండివారై దుష్కార్యము చేసిరి, తమ ఆలోచనను ప్రకారము. అది కాబట్టి ఆ ఆలోచనే తప్ప చెప్పింది ఒక దీంట్లో సత్యమని గ్రహించి అంతమంది ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరి కొరకు ఆయన దినమెల్లలో కూడా చేతులు చాడుతున్నారు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. 49వ అధ్యాయం యెషయా గ్రంథం 15 నుండి ఇంకొక సందర్భం చెప్పాడు. అటువంటి ప్రేమ చూపించాడు. 49:15 నుండి స్త్రీ తన గర్భమును పుట్టిన పసిగంతుని తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండా ఆమె తన శిశువును మరిచినను నేను మాత్రం జాలి చూపించను. మన సంఘ బిడ్డ లేదు, చనిపోయింది ఆవిడ. వెంకటమ్మ నరసమ్మ. జాలి చూపుమా నా బాలి దయ మొదలెట్టేది ఆవిడ. అమ్మ పాట పాడాలి. ప్రైజ్ లార్డ్. జాలి చూపుమని పాట రికార్డెడ్కి ఎప్పుడు ఆ పాట పాడేది. అమ్మ ఎవరావిడే? చిట్ట వెంకట నరసమ్మ. అమ్మ నువ్వు పాడుతున్నావా? చిట్టవాడు ఏమి లేదు, ఆ పాట వెళ్ళిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక రికార్డుగా ఉండిపోతుంది. చనిపోయిన వాళ్ళు చాలామంది మన సంఘంలో వాళ్ళు ఎప్పుడు చక్కగా విశ్వాసంతో మరి వాళ్ళు అప్పట్లో 3 గంటలు ప్రార్థన అయితే
కలుపుతకి ఏమో కోతలకి వెళ్ళి మట్టికాళ్ళతో గుళ్ళో కూర్చునేవాడు. అంటే అర్థం ఏంటి? ఇంటికి వెళ్ళి కాళ్ళు కట్టుకుంటే మరి ప్రార్థన అయిపోద్దేమో ఆ ఆశ, ఆతృత. అలాగే వచ్చారు చాలామంది. అంటే అయిపోద్దామని వచ్చి చెన్నై గారు వెళ్ళారు. మరి ఈనాడు వాడు విశ్వాసంతో కూడినటువంటి ఫిల్టరింగ్ చేయబడిన విశ్వాసం వాడు, ఆతృత. మనవాళ్ళు ఉన్నప్పుడు ఆ 4-5 పాటలు పాడే వరకు అని అలా కాదు. మనం నేర్చుకోవాలి. మళ్ళీ ఎప్పుడు కూడా అయ్యో ప్రార్థన అయిపోతుంది. ఎంతసేపుగా మీకు ధారాళంగా వాక్యం ప్రకటించబడింది. మీరు అంతా తెలుసుకోవద్దు. ఇంకా మూర్ఖత్వంగా మోగజీవుల్లాగా అజ్ఞానం ప్రవర్తించకూడదు. అందుకు దినమేళ్ళలో కూడా ఏం చేస్తున్నాడు? చూడము నా అరిచేతులు నిన్ను, ఇదిగో శిలువ మరణం, ఇదిగో గాయం, నీ కోసమే, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం పడిన గాయం ఇది. ఇంకెంతకాలం స్త్రీ తన పసిగదను విడిచిపెడుతుందా? తన ప్రేమ పెట్టిన బిడ్డను విడిచిపెడతా? ఆమె మర్చిపోతుందా? ఆమెను విడిచిపెట్టుకోవాలి, కానీ నేను నిన్ను మాత్రం విడిచిపెట్టాను. ఎంత ప్రేమ దేవుడు! తల్లి తన బిడ్డ మర్చిపోదు, కానీ ఆమెను మర్చిపోతుగా నేను నిన్ను మాత్రం మర్చిపోయినటువంటి ప్రేమ యేసు ప్రేమ, గొప్ప ప్రేమ. అలాగే నాడు నిత్యం కూడా తన బిడ్డలు ప్రార్థన చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. చూడు కీర్తన గ్రంథం 65వ దావీదు కీర్తన 2వ వచనంలో కూడా దావీదు మహారాజు అంటున్నాడు, దేవుడు మన పాలకు కనిపెడుతున్నాడంట, ఇంకా తెలుసుకుంటారని. 65:2 నీవు నరుల ప్రార్థనని ఆలించు, ప్రజలలోని తమ పాపములతో. అది కాబట్టి అందరూ రావాల్సిందంట. ప్రతి ఒక్కరు ఏదో రేపైనా వస్తారు. అందరికీ ప్రార్థన చేసుకునే అవకాశం ఇస్తే అందరూ ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. అది గొప్ప సమయంలో. అందుకని మనకున్నటువంటి సమయాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చేది ఏ కాలం? ఎండాకాలం. ఇంకా కొంచెం ఎదరికెళ్ళిపోవచ్చు. ఎందుకంటే భగభావం అంటారు, పోయినాయి బాబు అంటారు. ఇప్పుడు బాగా అంటున్నారు. అందుకని కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే వచ్చే బుధవారం శిలువ మార్గం అందరూ కూడా ఏం చెప్పాను నేను? శిలువ తయారు చేసుకోండి. ఉదయం 9-10 ప్రారంభంతో మధ్యాహ్నం ఆ శిలువ ధ్యానం అయిపోతే పూజతో పరిపూర్తి. అందుకని ఏటాడు 1 సంవత్సరం కాబట్టి మనం పూర్వవేదల్లో ప్రశంసన చేసుకుంటూ ఆ శిలువనాథుడు క్రీస్తుని, ఆ ప్రభుని మనం అందరికీ చాటి చెప్తాం. ప్రభు దేవుడు మేము దీవించి కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.